పథకాలు కూడా కొంతమందికి అందినాయి, కొంతమంది అందలేదని చెప్తున్నారండి. అందరికీ రావాలని కోరుకుంటున్నాం, అందరికీ ఇవ్వాలని. ఏం చేస్తారు, ఖజానా ప్రాబ్లం ఉంది కదా. ఇంతకుముందు ప్రభుత్వాలు కదా అలా పడినాయి, ఇప్పుడు కూడా అలా పడితే మంచిది అనుకుంటున్నాను నేను రైతుల విషయంలో. ఏం పని బీసీ వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు 50 సంవత్సరాలకి ఇవ్వలేదు. రైతు భరోసా అన్నారు ఇవ్వలేదు. అవి అన్నారు బస్సు ఫ్రీ అన్నారు ఇవి కూడా పెట్టలేదు. ఆయన ఏంటంటే రుణమాఫీ అయ్యి వేసాడు. నేనేం పాల వడ్డీలు అన్నారు అయ్యి పర్లేదు. డోక్రా మహిళలు అదే మిగతా విషయాలు అలాగా ఉంటుంది కాబట్టి పర్లేదని రైతుల విషయంలో కట్టుకుంటే మంచిది. వాళ్ళు చెప్తే వేస్తారండి. 10 రోజులు అటు ఇటు అయినా కూడా చెప్పింది చేయకుండా పోయేది లేదు. కాకపోతే అన్ని సర్దుబాటు చేసుకో, అన్ని చూసుకుంటూ రావాలి కదా. నిదానంగా చేయాల్సింది చేసుకుంటారు. సార్, ఈ నెలాఖరికి అన్నదాత సుఖీభావ వేస్తామని చెప్తుంది కూటమి ప్రభుత్వం. రైతులకు సంబంధించి కూడా ఏం చెప్తారు? వాళ్ళు చెప్తే వేస్తారండి. 10 రోజులు అటు ఇటు అయినా కూడా చెప్పింది చేయకుండా పోయేది లేదు. కాకపోతే అన్ని సర్దుబాటు చేసుకో, అన్ని చూసుకుంటూ రావాలి కదా. నిదానంగా వాళ్ళు చేయాల్సింది చేసుకుంటూ పోతాం చేస్తారు. అలా చూసుకుంటే కనుక ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆడబిడ్డ నుంచి మళ్ళీ 1500 కూడా ఇస్తామని చెప్పింది కూటమి ప్రభుత్వం. అది ఖచ్చితంగా జరుగుతుంది, ఇస్తారు. అంటే నా యొక్క ఒపీనియన్ చేస్తారు. ఇప్పుడు ఎక్కడ ఆడ గొడవలు ఇవన్నీ లేవు కదా. కేసు లోపలేయటాలు, ప్రజలు ప్రశాంతంగా ఉండాలి. గతంలో ఎలా ఉండేది పథకాలకు సంబంధించి? పథకాలు అయితే అప్పుడు ఎక్కువగా ఇచ్చాడు, నాకు అన్నీ వదిలేశాడు, ఏడాడు వదిలేశాడు కదా. అన్నీ చూసుకోవాలంటే ఒకటన్నా చేయకపోతే ఎట్లా? ఇప్పుడు ఇవన్నీ A to Z. ఇప్పుడు పోలవరం జరుగుతుంది, అమరావతి నిర్మాణం అది జరుగుతుంది. ఈ పథకాలు 5 రోడ్లు గిట్లు అన్నీ బ్రహ్మాండం చేశారు. ఇంకెక్కడ ఏళ్ళు పెట్టే అవకాశం మనకి కొంచెం నిజంగా చేస్తారు. ఇప్పుడు నేను నాకు 3 బిడ్డలు, అందరికీ ఒకేసారి ఏం లేదు. నిజంగా ఒకరు ఇచ్చుకుంటూ మా ప్రజల్లో కూడా సమయస్ఫూర్తి ఉండాలి. రీసెంట్గా చూసుకుంటే తల్లి కొందరం పథకం కూడా రిలీజ్ చేయడం జరిగింది. అవును, ఎలా అనిపిస్తుంది? ఇస్తారండి, ఇస్తారు, గ్యారెంటీ ఇస్తారు. లోకేష్ గారు చెప్పడం జరిగింది, యువతలకు నిరుద్యోగ వృత్తి కూడా త్వరలో ఇంప్లిమెంట్ చేస్తారు. లోకేష్ గారు అనుకుంటే చేస్తారండి. అతను ఓడిన దగ్గర గెలిచాడంటే ఇంక దాన్ని బట్టి ప్రజలు కూడా చీకొట్టారు కదా. అతన్ని అక్కడే గెలిచాడంటే ఒక చిత్తశుద్ధి, ఒక పట్టుదల ఉండబట్టి లాక్కొని పోతూ ఉంటాడు. ఎలా ఉంది లోకేష్ గారు మాట తీరు కానీ వ్యవహారం? ఇప్పుడు సెటరేట్ అయ్యాడు, ఇప్పుడు ఒకరోజు సెటరేట్ అయ్యాడు. ఇంతకుముందు కూడా బాగానే ఉంది, కొంతమంది విమర్శలకి అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు ఏ విమర్శలు లేవు. స్వాతంత్ర పరిపాలన ఎలా అనిపించింది? పర్వాలేదండి. పథకాల విషయంలో కానివ్వండి ఎలా ఉంది? పథకాలు కూడా కొంతమందికి అందినాయి, కొంతమంది అందలేదని చెప్తున్నారండి. అందరికీ రావాలని కోరుకుంటున్నాం, అందరికీ ఇవ్వాలని. ఏం చేస్తారు, ఖజానా ప్రాబ్లం ఉంది కదా. అందుకని ఆయన కూడా పరిపాలించే వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. అది ఖజానా లేకపోవడం వల్ల పర్వాలేదు, మొత్తం మీద బాగానే చేస్తుంది. రీసెంట్గా తల్లి కొందరం పథకం రిలీజ్ అవ్వడం జరిగింది. అవునండి. గతంలో ఒకరికే ఇచ్చేవాళ్ళు, అవును. ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి వాడుతున్నారు. అవును, ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. మరి అందరూ రావట్లేదు కదా. ఒకంట్లో ఒకళ్ళు పడితే ఇంకొకళ్ళు పట్టల అట్లా వస్తుంటాయి అన్నీ. మరి అవి కూడా ఇవ్వాలని రేపు 5వ తారీఖు ఇస్తామని అంటున్నారు. ఇస్తే మంచిది, వెల్ అండ్ గుడ్. అన్నదాత సుఖీభావ సంబంధించి కూడా ఈ నెలాఖరికి అమౌంట్ పడతాయి, రైతులకి వేస్తామని చెప్తున్నారు. ఈ నెల 20న వేయాల్సింది ఆగిపోయింది. అదే ఖజానా ప్రాబ్లం అంటున్నారు కదా. వేస్తారేమో నిమ్మలంగా ఒకటి తీరుస్తారేమో అనుకుంటున్నాను నేను. ఇప్పుడు గతంలో చూసుకుంటే మనకి రేషన్ వ్యాన్లు ఉండేవి. ఇంటి వద్దకి రోడ్డు మీద ఇచ్చేవారు. ఇప్పుడు రేషన్ వ్యాన్లు రద్దు చేసి డీలర్ వద్దకి వెళ్ళి తీసుకోవడం సదుపాయం కల్పించారు. ఎలా ఉంది ఆ పద్ధతి? బాగుందంటే అది కొద్దిగా బాధాకరమేనండి. ఇంటి దగ్గరకు వచ్చి ఇస్తేనే బాగుంటుంది. ఎందుకంటే వికలా ఉంటారు, పని వేస్ట్, కొంతమంది పని చేసిన టైం వేస్ట్ అవుతుంది. అది ఇళ్ళ దగ్గరకు వచ్చి ఇస్తేనే బాగుంటుంది. అది బాగుంటుంది అని నా ఉద్దేశం. గతంలో వాలంటీర్స్ ఉండేవారు, ఎలా? అవునండి. వాలంటీర్స్ అంటే చేసే సర్వీస్ చేసేవాళ్ళు ప్రజలు అవుతుంది. ఇప్పుడు అదే పని సచివాలయ వాళ్ళు చేస్తున్నారు కదా, సెక్రటరీలు చేస్తున్నారు కదా. సో అంత పెద్ద ఇదేం కాదు వాలంటీర్ వాళ్ళని. గతానికి ఇప్పుడు తేడా ఏంటంటే ఏం చెప్తారు డెవలప్మెంట్ విషయంలో? కానీ డెవలప్మెంట్ అంటే ఏదైనా మెయిన్ ఖజానా లేదంటున్నారు. డెవలప్ చేయాలని అన్నారు కానీ ఖజానా ప్రాబ్లం ఒకటి ఉంది, ఇది అవుతుందని అన్నారు. ఖజానా ఉంటే మరి వీళ్ళు చేస్తారేమో. చేద్దామనే మంచి సంకల్పనే ఉన్న ప్రభుత్వం, కానీ మొత్తం మీద ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది. ప్రభుత్వం పర్లేదండి. ఇప్పుడు ఈయన సమస్తం కూడా పర్లేదు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈయన కూడా, చంద్రబాబు నాయుడు కూడా అతను చేసే అప్పుడు చేశాడు, ఇతను చేసే ఇది అన్నట్టుగా పేర్కొస్తున్నాడు. వేయాలన్నా మాకు రుణమాఫీ వేయాలన్నా వేయలేకపోతున్నాడు కూడా. ఆయన కూడా పాలు వడ్డీలు అన్నాడు, అవి అన్నాడు, ఇవి అన్నాడు, ఏమీ లేవు. ఆయన ఏంటంటే రుణమాఫీ అవి వేసాడు మాకు. ఈయనేం పాల వడ్డీలు అన్నాడు, అవి పడలేదు. డోక్రా మహిళలకి అదే రీసెంట్గా తల్లికి వందనం కూడా పథకం వేసాడు. ఎంతమందికి ఉంటే అంతమందికి వేసాడు. ఎలా అనిపించింది? పర్లేదు.
గతంలో ఒకరికే పడేది, ఇప్పుడు ఎంతమందికి ఉంటే ఇప్పుడు ఎంతమందికి ఉంటే అంతమందికి పడిపోతుంది. మళ్ళీ చూసుకుంటే కనుక ఆగస్టు 17 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల 1500 కూడా ఇస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఈయన కూడా ఫ్రీ బస్సులు అన్నాడు, అయ్యి అన్నాడు, ఇవి అన్నాడు, ఏమీ లేవు. అది ఇదే కొంచెం టైం పడుతుంది, ఇస్తారని చెప్తున్నారు. అది అంతే. ఎలా ఉంది గతానికంటే ప్రభుత్వం పర్లేదంటారా? ఇప్పుడు పర్లేదు బాబా, ప్రస్తుతానికైతే పర్లేదు. ఈ కరెంటు బిల్లులు అవి ఎక్కువ తప్ప మనకి రెంట్లు ఇల్లు ఇస్తానన్నాడు, ఆయన ఇచ్చాడు, ఆయన కట్టలేదు. ఇప్పుడు ఈయన ఏది చెప్పట్లేదు. మాకు కూడా నొన్నలు వచ్చాయి అప్పుడు జగన్లో ఉన్నప్పుడు. ఓట్లు ఇది మామూలు ఇదేసి బేస్ మట్టం వేసేసి వదిలేశారు. అట్లా వాళ్ళు ఫోన్ చేయట్లేదు, ఇటు వీళ్ళు ఫోన్ చేయట్లేదు. గతంలో వాలంటీర్స్ వ్యవస్థ ఉండేది, రేషన్ వ్యాన్లు కూడా రద్దు చేయడం జరిగింది. ఎలా వాళ్ళేమో ఇప్పుడే ఇంటికి వచ్చి వేసింది వేరు, అక్కడికి వెళ్ళి తీసుకోవాలంటే కష్టంగా ఉంటుంది అంటున్నారు సగం మంది. అదే ఏదో యాన్లు ఉన్నంత సేఫ్టీ ఉంది. కొన్ని ఇంటికి వచ్చి పిలిచి చేసేవాళ్ళు ఇప్పుడే షాపులు కాడ పెట్టాడంటే వాళ్ళకి వాళ్ళు ఏ టయానికి వేస్తున్నారు, ఏ టైం అంటున్నారో తెలియట్లేదు. ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? ఏం పని బీసీ వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు 50 సంవత్సరాలకి, ఇవ్వలేదు. రైతు భరోసా అన్నారు, ఇవ్వలేదు. అవి అన్నారు ఏదో బస్సు ఫ్రీ అన్నారు, అది కూడా పెట్టలేదు. ఏం పెట్టారు వాళ్ళు? అన్నదాత సుఖీభావకు సంబంధించి కూడా ఈ నెలాఖరికి ఇస్తామని చెప్తుంది కూటమి ప్రభుత్వం. ఈ నెలాఖరికి ఇస్తాము అన్నదాత సుఖీభావం అంటున్నారు. ఏమిస్తారని చెప్పన్నారు, ఏమి ఇస్తారు? మొన్న 20 తారీఖు అన్నారు ఏది రైతు భరోసా, ఇంత మటుకు వేయలేదు. ఎమ్మటి ఎక్కగానే పింఛని అన్నారు ఏ బీసీ వాళ్ళకి, అది 50 సంవత్సరాలకి వెయ్యి. అంటే ఈ పథకాలు మొత్తం ఇవ్వడానికి కొంచెం రాష్ట్ర ప్రజలు ఏం అది సంవత్సరం అయింది కదా, ఇంకే వచ్చేది ఇప్పుడు. అది మరి ఇప్పుడు గతంలో ఎలా ఉందంటారు ప్రభుత్వం పనితీరు? జగన్ ఇచ్చిన మాట కరెక్ట్గా ఇచ్చింది, కానీ అని అమ్మ చేసిన మొత్తం చేసిండు. ఇప్పుడు కేసీఆర్ ఆయన ఉండవు మామూలుగా, తెలంగాణ మంత్రి ఆయన మొత్తం చేసిండు. ఏది అంటే ఇప్పుడు చూసుకుంటే కనుక మనకి రేషన్ వాహనాలు కూడా రద్దు చేయడం జరిగింది. మళ్ళీ షాపుల వద్దకు వెళ్ళి తీసుకొచ్చింది ప్రభుత్వం. ఏ పద్ధతి బాగుందంటారా, ఆ పద్ధతి బాగుందంటారా? రేషన్ కార్డు రద్దు అయినాయా? రేషన్ వ్యాన్లు రద్దు చేశారు కదా, అంటే రోడ్డు మీదకి వచ్చి తీసుకునేవాళ్ళు. రోడ్డు మీద వచ్చి తీసుకుంటే నయ్యం మామూలుగా వాళ్ళు వచ్చినా నా ఇంటి అమ్మకి వచ్చి ఆడికి పోవాలంటే కిలోలు పడితే పనులు అంటే పనికి పోయి ఉంటారు అంతే కదా. ఏడపోయి ఏమంటారు కిలోలు పడితే పోయి పనికి పోవాలి. ఇప్పుడు పనికి పోయి నిలబడాలి అక్కడ, ఏ టైం అయ్యొద్దు, పని మిస్ అయ్యాక. మరి గతంలో వాలంటీర్స్ వ్యవస్థ ఉండేది కదా, ఈ ప్రభుత్వం లేదు. నీకు చెప్తా కొద్ది పని ఉందండి వెళ్తున్నా. పథకాలంటే ఇంకా అమలు అవ్వాలి కదండి, పూర్తి స్థాయిలో ఇంకా అమలు అవుతే ఇప్పుడు చెప్పొచ్చు దాన్ని బట్టి. రీసెంట్ కూడా తల్లి కొందరు పథకం ఇంప్లిమెంట్ చేయడం పడ్డాయా మీకు అమౌంట్? మాకు చిన్నపిల్లలు లేరులేదు. మరి గతంలో చూసుకుంటే ఒకరికే పడేది, ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి పడుతుంది. ఎలా అనిపిస్తుంది? అంతమందికి పడితే మంచిదే కదండి. మరి పడుతుందో లేదు నాకు ఇంకా తెలియదు, పడితే మంచిదండి. అలా ఈ నెలాఖరికి రైతులకు సంబంధించి కూడా అన్నదాత సుఖీభావ పథకం రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. ఎలా అనిపిస్తుంది రైతులకు సంబంధించి? రైతులకు పడితే మంచిదండి. మరి ఇంతకుముందు ప్రభుత్వాలు అలా పడినాయి, ఇప్పుడు కూడా అలా పడితే మంచిది అనుకుంటున్నాను నేను. రైతుల విషయంలో మిగతా వాళ్ళ విషయాలు అలాగే ఉంటారు కాబట్టి పర్లేదు, కానీ రైతుల విషయంలో కట్టుకుంటే మంచిది. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు. తర్వాత ఆడబిడ్డ నిధి కింద 1500 అని చెప్తుంది ప్రభుత్వం కూడా. ఎలా అనిపిస్తుంది పథకం? అవన్నీ అమలు చేస్తే చాలా బాగుంటుందండి. మరి అమలు చేయాలని కోరుకుంటున్నాను నేను. గతానికి ఇప్పటికీ తేడా ఏంటంటే గతానికి ఇప్పటికీ తేడా అంటే సేమ్ అలాగే పడితే తేడా ఏముంటుందండి. అప్పటిలాగా ఇప్పుడు కూడా పడితే మంచిదే కదా, అప్పుడు తేడా ఉండదు అనమాట. అది ఆ తేడా లేకుండా ఉంటే మంచిది అనుకుంటున్నాను. అది అప్పుడు ఏ గవర్నమెంట్ అయినా డిఫరెన్స్ లేకుండా ఉంటుంది. అప్పటికి ఇప్పుడు కూడా పడితే మంచిది అనుకుంటున్నాను. రేషన్ వ్యాన్లు రద్దు చేయడం జరిగింది కదా, డీలర్ వద్దకు వెళ్ళి తీసుకొచ్చింది పాత పద్ధతి. ఇది బాగుందంటారా? రేషన్ వ్యాన్లు రోడ్డుకు వచ్చి ఇవ్వడం బాగుంది? మేము మామూలు వాళ్ళే తెచ్చుకుంటారు కానీ అండి, ఒంటరి మహిళలు ఉన్నా లేదంటే వికలాంగులు ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుందండి. అది ఆ విషయం కొంచెం గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది ప్రభుత్వం. మిగతా వాళ్ళు అయితే ఎక్కడైనా తెచ్చుకుంటారు, ఎక్కడైనా ఇబ్బంది మామూలే, కానీ ఈ విషయంలో మాత్రం చూసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. గతంలో వాలంటీర్స్ వ్యవస్థ ఉండేది, కూటమి ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ లేదు, కొనసాగిస్తుంటే ఎలా ఉండేది అంటారు? వాలంటీర్ల విషయంలో ఉంటే చాలా బాగుంటుందండి, ఏ ప్రభుత్వం అయినా సరే. ఎందుకంటే ప్రతి పథకం విషయంలోనే వాళ్ళే మన ఇంటికి వస్తారు కాబట్టి అది ఏ పార్టీ అని నాకు అనవసరం, కానీ వాలంటీర్లు ఇంటికి వచ్చి పనిచేయడం చాలా బాగుండేది. అది మాత్రం ఇప్పుడు వాళ్ళ జీతాలను ఏదైనా తీసేశారు, కానీ ఇంటికి వచ్చి పథకాల గురించి చెప్పడం ఆ విషయంలో మాత్రం పర్ఫెక్ట్గా ఉండేది. అది మాత్రం మంచిదే.